పూర్వం చంద్రగుప్త అనే ఒక రాజు ఉండేవాడు. ఆయన చాలా ఐశ్వర్యవంతుడు. కానీ ఆయన తన ప్రజల యోగక్షేమాల గురించి అస్సలు పట్టించుకునేవాడే కాదు. కొన్నాళ్లకు అతనికి జబ్బు చేసింది. దీంతో విచారగ్రస్తుడైన ఆ రాజు జబ్బు నుండి త్వరగా కోలుకోవాలనుకున్నాడు. ఎంతో మంది సుప్రసిద్ధ వైద్యులు వచ్చి అతన్ని పరీక్షించారు. కానీ ఎవరూ నయం చేయలేకపోయారు. రాజుకు కోపం వచ్చి వాళ్ళందరినీ కారాగారంలో బంధించాడు. అలా ఉండగా వేరే దేశం నుండి 2 పెద్ద వైద్యులను చికిత్స చేయడానికి పిలిపించాడు. మొదటి వైద్యుడు రాజును పరీక్షించాడు. అతడు అంతగా తెలివితేటలు లేనివాడు. రాజుతో ఇలా అంటాడు: అయ్యా రాజుగారి, మీకు జబ్బు లేదు. మీ ఆరోగ్యం దివ్యంగా ఉంది. లేని జబ్బు ఉన్నట్టుగా ఊహించుకొని అనవసరంగా బాధపడుతున్నాడు అని ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. రాజుకు కోపం వచ్చి అతన్ని చీకటి గదిలో వేయించాడు. అదంతా చూసిన రెండో వైద్యుడు రాజుగారిని రకరకాలుగా పరీక్షించి రాజుతో ఇలా అంటాడు: అయ్యా రాజుగారు, మీదొక వింత వ్యాధి. నిత్యం సంతోషంగా ఉండి వ్యక్తి పాదరక్షలు ధరిస్తే వెంటనే తగ్గిపోతుంది అన్నాడు తెలివిగా. రాజు సంతోషించి అతనికి ఒక సంచి నిండా బంగారం కానుకగా ఇచ్చాడు. ఆ తర్వాత రాజు తన భటులను ఆ నిత్య సంతోషిని పట్టుకొని రండి అని పంపించాడు. వెతకగా ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండే ఒక బిచ్చగాడు కనిపించాడు. ఉన్న ఫలంగా అతన్ని రాజు దగ్గరికి తీసుకెళ్లారు భటులు. అప్పుడు రాజు ఆ బిచ్చగాడితో ఇలా అంటాడు: దయచేసి నీ పాదరక్షలు నాకు ఇవ్వు. దానికి బదులుగా నువ్వు కోరింది నేను నీకు ఇస్తాను. అందుకు బిచ్చగాడు: అయ్యా రాజుగారు, నాకు నాదంటూ ఏదీ లేకపోవడం వల్లే నిత్యం సంతోషంగా ఉండగలుగుతున్నా. నాకు చెప్పులు కూడా లేవు అన్నాడు నవ్వుతూ. ఈ కథ ద్వారా మనం నేర్చుకున్న నీతి ఏంటంటే, ఎంతటి గొప్ప ఐశ్వర్యం ఉన్నా తృప్తి లేకుంటే సంతోషం లభించదు. కానీ ఉన్నదానిలో సంతృప్తి చెంది జీవించే వ్యక్తి నిజమైన ఆనందాన్ని పొందుతాడు. నిత్య సంతోషం మన మనసులో ఉన్న తృప్తి మీద ఆధారపడి ఉంటుంది.